ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే మేము ఈరోజు టెంపుల్కి వచ్చినాం, సాయిబాబా టెంపుల్ చూడంగానే ఎందుకో మీకు కూడా చూపించాలి అనిపించింది. చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తా, లోపలికి వెళ్దాం రండి. అయితే ఈరోజు సండే ఉంది, టెంపుల్ క్లోజ్లో ఉంది. బట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళొచ్చు. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఏరియా మొత్తం అంతా చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ మీకు ఎక్కడన్నా చూసినట్లు అనిపించినా, ఇది ఎక్కడో మీకు తెలిసినట్లుంటే కామెంట్ చేయండి. ఏ టెంపుల్ అనుకుంటారు, అంటే ఏరియా పేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మల్లె తోట ఉంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఎంత పెద్దగా ఉంది, నిజంగా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. పువ్వులు అయితే లేవు, తెంపినట్టు, బట్ అక్కడక్కడ చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. రండి, ఇదిగో చూడండి చెట్టుకి ఎంత బాగా మొగ్గలు పట్టినాయో, చాలా బాగున్నాయి. రేపైతే అన్ని పువ్వులు అయిపోతాయి. చూడండి, గోరింటాకు చెట్టు ఉంది, మల్లె చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. ఒకసారి అక్కడ చూపి ఇది చూడండి. ఒకసారి ఇక్కడ చూపి. ఇప్పుడిప్పుడే మామిడికాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఉగాది సీజన్ కదా. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నట్లుంది, చూద్దాం ఒకసారి. వస్తున్నాయి, వాటర్ కూడా వస్తున్నాయి. ఒకసారి పక్కనే గులాబీ చెట్లు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం రండి. చూడండి, గులాబీ పువ్వులు ఉన్నాయి. ఇదిగో రెడ్ కలర్, పింక్ కలర్, ఇదిగో వైట్ కలర్ గులాబీ. ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్, చాలా బాగుంది. ఇంకా చూద్దాం రండి, పైకి వెళ్దాం. ఇప్పుడు మనం జస్ట్ వన్ సైడే ఉన్నాం టెంపుల్కి, ఇంకా అదంతా చాలా ఏరియా ఉంది. ఒకసారి వెళ్ళి అదంతా చూద్దాం రండి. ఫంక్షన్ హాల్ కూడా ఉన్నట్లుంది అక్కడ స్ట్రేట్గా. ఒకసారి రండి చూద్దాం. యాగశాల అంటే ఇక్కడ హోమం అట్లా పూజలు చేస్తారు కదా, పూజలు చేసుకోవడానికి ఏరియా అనుకుంటా. ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇది యాగశాల. ఈ పేరు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది వచ్చి ఫంక్షన్ హాల్ అండి, ఇది వచ్చి ఫంక్షన్ హాల్. రండి చూద్దాం పైకి. పెద్దగా ఉంది, ఒక మినీ ఫంక్షన్ హాల్ సైజ్లో ఉంది. ఇది స్టేజ్ అట్లా, ఇది నాకు తెలిసి స్టేజ్ ఇది అనుకుంటా. ఇక్కడ డైనింగ్ హాల్ అండి, ఇది భోజనశాల. కుకింగ్ ఏరియా అక్కడ ఉంది, కొంచెం అక్కడ లోపలికి వెళ్తే. ఇది డైనింగ్ హాల్ అండి పక్కన. ఇక్కడ కిచెన్ అంటే వంటలు చేసుకోవడానికి. ఇక్కడ ఇది వంట కిచెన్ ఏరియా, ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్. ఈ పక్కనే ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ డైనింగ్ హాల్ పక్కనే ఉంది. ఒకసారి ఇక్కడ చూపి, డైనింగ్ హాల్, ఫంక్షన్ హాల్. రండి, ఇంకా ఏమేమి ఉందో చూద్దాం. మనకి డ్రెస్సింగ్ అవ్వడానికి అట్లా ఈ పక్కనే రూమ్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది.
రండి వెళ్దాం. ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి గేమ్ జోన్ కూడా ఉంది. రండి చూద్దాం. ఉయ్యాలా? వెళ్దామా? దా. ఏయ్, పైన ఇక్కడ బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి ఇక్కడ ఫ్రీగా టైం బాగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. నాన్న బాగుందా? ఊపాలా? ఎంజాయ్ ఎంజాయ్. నాన్న బాగుందా? ఇప్పుడు అదే పంపండి. చాలా బాగుంది. పిల్లలు కూడా మంచి, అంటే కింద పడిపోతురేమని టెన్షన్ కూడా అవసరం లేదు పేరెంట్స్కి. నిజంగా చాలా సెక్యూర్గా మంచిగా ఉంది. రండి ఇంకా చూద్దాం ఏమేమి ఉందో. హలో, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు కూడా నాకు తెలిసి. చూడండి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ తెంపిన బాగున్నాయి కదా. రండి ఇంకా ఇక్కడ ఏదో ఉంది చూద్దాం, వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ పేరెంట్స్ పిల్లలు ఎవరు వచ్చినా సరే ఇక్కడ జస్ట్ కూర్చొని రిలాక్స్ కావడానికి ప్లేస్. ఇగో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ వరకు ఉంది మొత్తం. చాలా పెద్దగా ఉంది ఏరియా. రండి ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. మా టెంపుల్ కూడా క్లోజ్ చేసింది, ఇంకా లోపలికి వెళ్ళి మీకు మొత్తం నీట్గా చూపిస్తాం అనుకున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే అప్పుడు చూపిస్తా. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి, ఇంకోటి ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవరు లేరు కాబట్టి క్లోజ్ చేసి పెట్టిర్రు. బట్ ఇక్కడ నుంచి వాటర్ వస్తుందంట. ఒకసారి రండి. ఇది ఇది దీనిపైన నుంచి వాటర్ వచ్చి ఇగో ఈ ఉంది కదా కాల్వ టైప్, ఇది ఈ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వాటర్ వదులుతారంట. ఇందులో ఫిష్లు వేస్తారంట. పబ్లిక్ చాలా వచ్చినప్పుడు ఇది కూడా చూడొచ్చు. బట్ ఇప్పుడు మనం మిస్ అయినాం, మళ్ళీ చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటుందేమో. ఇట్లా 4 సైడ్స్ ఉంది, ఇట్లా బాగుంది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఈ ఏరియా సైడ్ వస్తే చూడండి ఖచ్చితంగా, నిజంగా చాలా బాగుంది. అంటే ఇట్లాంటివి కూడా ఇంకా చాలా ఏరియాస్లలో ఉండొచ్చు, ఉన్నాయి కూడా. కాకపోతే ఇదేంటంటే జస్ట్ చిన్న పల్లెటూరు టైప్ అన్నమాట. ఇప్పుడు ఉన్న సరౌండింగ్స్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కల. ఇంత పల్లెటూరు సైడ్ కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తుందంటే నిజంగా నేను అసలు నమ్మలేకపోతున్నా. చాలా బాగుంది. ఒక పల్లెటూరు ఏరియాలో ఇంత బాగా మెయింటైన్ చేయడం అంటే గ్రేట్ అసలు. చాలా బాగుంది. రండి వెళ్దాం. చూపిస్తుందా? టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి, బట్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి సైడ్ నుంచి ఒకసారి ఇట్లా పైకి వెళ్ళి జస్ట్ అట్లా చూసేద్దాం రండి ఎట్లుందో. ఇది మెయిన్ టెంపుల్. రండి పైకి వచ్చినాక మెయిన్ ఎంట్రన్స్.
ఇదండి ఈరోజు మన వీడియో. అయితే ఈ వీడియోలో నేను ఈ టెంపుల్ యొక్క లొకేషన్ ఎక్కడ అని చెప్పలేదు. మీరే ఫుల్ వీడియో చూసి టెంపుల్ ఎక్కడుందో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ లొకేషన్ గెస్ చేసి చెప్తారో. అయితే మీరందరూ ఇలాగే మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.